హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నిఖిల్ వన్ అండ్ ఓన్లీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పాలి. ఎందుకు అంటే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి క్షణం నుంచి ఈ రోజు వరకు తన లక్ష్యం, తన ధ్యేయం ఒక్కటే. అదే ఈ సీజన్ టైటిల్. అదే లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తూ దానివైపు ఒడివడిగా ముందుకు సాగుతూ ఉన్నాడు. ఇక ఈ నేపథ్యంలో తాజాగా ఈ వారం బిగ్ బాస్ హౌస్లో మెగా చీఫ్ టాస్క్లో గెలిచి 12వ మెగా చీఫ్గా నిలిచాడు. మొత్తంగా ఈసారి 5వసారి నిఖిల్ మెగా చీఫ్గా నిలిచాడు అని చెప్పవచ్చు. ఎందుకు అంటే వైల్డ్ కార్డ్స్ రాకముందు ఏకంగా వరుసగా 4 వారాల పాటు మెగా చీఫ్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక మరోసారి మెగా చీఫ్ అవ్వడంతో ఏకంగా 5 సార్లు రికార్డు బద్దలు కొడుతూ మెగా చీఫ్గా నిలిచాడు అని చెప్పాలి. అయితే మెగా చీఫ్గా నిఖిల్ నిలవడానికి చాలా కష్టాలు ఎదురయ్యాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏకంగా పోటీలో ఉన్నటువంటి 9 మందిని ఓడించి నిఖిల్ మెగా చీఫ్గా నిలిచాడు. మరి 9 మందితో గేమ్ ఆడి గెలిచి మెగా చీఫ్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు అని చెప్పాలి. అయినప్పటికీ నిఖిల్ తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం 9 మందితో గట్టి పోటీనిచ్చి గెలిచి బిగ్ బాస్ హౌస్కి మెగా చీఫ్గా గెలిచాడు అని చెప్పవచ్చు. మరి బిగ్ బాస్ హౌస్కి 12వ మెగా చీఫ్గా 9 మందిని ఓడించి గెలిచిన నిఖిల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.